ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో మోంతా తుఫాను మిగిల్చిన నష్టాలు, ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, ఐక్యతా ర్యాలీలు, వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం వెలుపుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. మోంతా తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు తీరని నష్టాలను మిగిల్చింది. సముద్ర తీర ప్రాంతంలోని పెదమైన వానిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, ఇతర అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. తుఫాను కారణంగా జిల్లాలోని 20 మండలాల్లోని 91 గ్రామాలు తుఫాను తాకిడికి గురయ్యాయి. 13 గ్రామాలు, 6 పట్టణాలు నీటి ముంపున గురయ్యాయి. 13,431 హెక్టార్ల వ్యవసాయ, 299 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 93 ఇళ్లకు నష్టం వాటిల్లింది. 1855 ఎకరాల్లో రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి. 91 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 23,307 మందిని తరలించారు. 15,600 ఆహార పొట్లాలు, 40,500 వాటర్ బాటిల్స్లను తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందజేశారు. 278 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సంస్థకు చెందిన పలు పోల్సు, సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో తుఫాను కారణంగా 136,32 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నియంత్రించలేరని, అయితే నష్టాల నివారణకు అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద ముప్పు తప్పిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం చెప్పారు. భీమవరంలో తుఫాను ప్రాంతాల వాసులకు నిత్యావసర వస్తువులు, బియ్యం తదితర వస్తువులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తుఫాను సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. గోదావరి లంక తీర గ్రామాలైన కనకాయలంక, ఎలమంచిలంక, లక్ష్మీపాలెం, గంగడపాలెం, కట్టుపాలెం గ్రామాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పేదలకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాడేపల్లిగూడెం సమీపంలోని ఆరుగొలంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 3వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కౌలు రైతులకు 50,000 టార్పాలిన్లను ఉచితంగా అందజేయనున్నట్టు చెప్పారు. గిరిజన సహకార సంస్థలు, రేషన్ దుకాణాల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను లబ్ధిదారులకు అందజేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 12,000 మంది సిబ్బందితో 34,000 ట్రాక్టర్లు, లారీలతో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు మంత్రి వివరించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లాలో ఐక్యతా ర్యాలీలు నిర్వహించారు. భీమవరం, తాడేపల్లిగూడెం ఎన్ఐటీల్లో విద్యార్థులు, అధ్యాపకులతో ర్యాలీ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా అధికారులు ఒకే రోజు 141 పాఠశాలల్లో తనిఖీ చేశారు. నేర పరిశోధన, దర్యాప్తు రంగంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మీకి ప్రతిభకు జాతీయ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ గృహ మంత్రి దక్షత్ పథక్ అవార్డులను ఎస్పీకి లభించింది. మోంతా తుఫాను సమయంలో సంసిద్ధత సహాయ కార్యక్రమాల్లో అమల్లో జిల్లాకు చెందిన 4 అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో జిల్లా అంతటా వేడుకలు జరిగాయి. భీమవరం ప్రకాశం చౌక్లో వందే మాతర గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో కలుసుకుందాం. నమస్కారం.